Sir, how you see this whole Indigo crisis, sir? In fact, YSR Congress Party is now demanding resignation of aviation minister. How you see the whole crisis? One airline kind of blackmailing government as well as passengers are being hassled because of whole mismanagement. And meanwhile, politics has also started. YSRCP is in fact demanding resignation of aviation minister who comes from TDP, sir. ఇప్పుడు టోటల్గా మీరందరూ కూడా అది సబ్జెక్ట్ స్టడీ చేసి ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తూ పబ్లిక్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ చేసే నెపంలో ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు. ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నార్మ్స్, దీన్ని అమలు చేయాలని చెప్పారు. దీంట్లో మెయిన్ గా పైలట్లు ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి, మళ్ళా డ్యూటీ, ఇవన్నీ కూడా భద్రత, ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడపడానికి ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలి. అది ఇండిగో చేయలేకపోయారు. ఇండిగో 65% వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి. దీనివల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్లిపోయారు. ఇప్పుడు ఈ టైం ఇచ్చారు, ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు. డిసెంబర్ 4న 550 విమానాలు, డిసెంబర్ 5న 1600 విమానాలు 2 రద్దు అయిపోయినాయి. 4, 5 2 రోజులకి. దీంతో రోస్టర్ ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం, ఒకటొకటి రియాక్షన్స్ రావడం, చైన్ ఆఫ్ రియాక్షన్స్ రావడం, దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు, కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఈ రోజు NDTL నిబంధనల ప్రకారం ఇండిగో సంస్థ మరొక టైం కూడా ఇచ్చారు. దీంతో 1-2 రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్ కి వచ్చారు. అల్టిమేట్ గా సేఫ్టీ, ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్. ఇలాంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఓసారి అనూహ్యంగా 1 or 2 ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 60-65% ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది. మేజర్ మోనోపలీ కింద, మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అవుట్ చేస్తుంది. ఐ హావ్ కాన్ఫిడెన్స్. ఇట్స్ ఓకే, కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మాకు సత్య ఉంటాడు, ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే బీజేపీ, ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళు నేను అడగలేను కదా. అది తప్పని కాదు, టెక్నికల్ గా ఫెయిల్ అయినా ఇలాంటివి ఉంటాయి, దాన్ని వాళ్ళు హ్యాండిల్. నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కూడా చూశానండి. చూస్తే అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇవన్నీ మామూలుగా మైక్ వచ్చుకుని కరెక్ట్గా దిగి మీరు మీ జీవనం ఇంత, మీ సంపాదన ఇంత, అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా. అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు. చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారని ఒక ఆయన ఉన్నాడు. ఈ రమేష్ గారు కాదు, అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు. ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే, ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగిచ్చని. ఆయన చీట్లు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు. చీట్లు రాసుకుని చీటీ తలకోటి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి, చంద్రబాబు నాయుడు దరిద్రం. ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది. అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు. అడగగానే ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. తెలుగులో మొదలుపెట్టాడు చూసి. ఆడు ఇంకా తొంటలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ అనగానే చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఆడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్, ఐ విల్ టేక్ ఆఫ్టర్, ఐ ఆఫ్టర్ అని మూసేశాడు. ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు? సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా, నేను ఇంగ్లీష్ విలేకరులాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి. మీరు ఈరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అని రామ్మోహన్ నాయుడిని సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రి చేశారు కదా మీరు. ఏది
ఆయన విమానయాన శాఖ, పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని. మొత్తం తెలుగులోనే అడుగుతున్నా. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు లాగానే పొట్టకొస్తే తెలుగు రాదు. తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా. మన ఇద్దరం సేమ్ టు సేమ్ మన ఇద్దరం. ఏదో అంటాడు, ఏదో సినిమాలో మీ వాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా, గీసుకుంటుంది గడ్డం వేసుకుందని. మీరు మేకప్ వేసుకుంటారు, నేను మేకప్ వేసుకుని అంతే. ఇద్దరం సేమ్ టు సేమ్. ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం మాకు ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి. మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతున్నా, తెలుగులో అడుగుతా. 2024లో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ, మీ అబ్బాయి ఆ అబ్బాయి ఏరా అనుకుంటారు. అతను మీరు కేంద్ర మంత్రి చేశారు. అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పైలట్లకి రెస్ట్ కావాలి. ఎందుకని? విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి, పని గంటలు తక్కువ ఉండాలి, రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు, కఠినతరమైనటువంటి నిబంధనలన్నింటిని కూడా పొందుపరిచి 2024లో కేంద్ర ప్రభుత్వం, అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది. ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు? పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు, రీల్స్ చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? మన పంచాయతీల్లో తరగతి గదులు శంకుస్థాపన, లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన, వెళ్ళి ఊకదంపుడు ఉపన్యాసం, జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు కడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కట్టాడు పోర్టు అని, ఇట్లాంటి తప్పుడు మాటలు ఈటికా? ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి? ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి ట్రాఫిక్కి సరిపడా పైలట్లని రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా? అలాగే స్టాఫ్ని లోపల వాళ్ళని క్యాప్టెన్లని అంటారు కదా, స్టివర్డ్స్ అంటారు కదా, వాళ్ళకంటే దాదాపుగా నాకెవరో పైలట్ చెప్తున్నాడు, 10 సీట్లు మించి దాటి 11వ సీటు ఉన్నా కూడా పైలట్లే కాదు, లోపల సర్వ్ చేసేటువంటి స్టాఫ్ కూడా ట్రైన్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. వాళ్ళకు కూడా ఈ రెస్ట్ పీరియడు, ఈ ఎంత టైం డ్యూటీ చేశారనేవి కూడా గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్తున్నాడు. కేవలం పైలట్లకే కాదు, దాంట్లో పనిచేసి మంచినీళ్ళు సర్వ్ చేసేవాళ్ళు, లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కంపల్సరీ గైడ్ లైన్స్, ఈ సేఫ్టీ గైడ్ లైన్స్, రెస్ట్ పీరియడ్ కంపల్సరీ వాళ్ళకు కూడా కావాలని చెప్తున్నారు. మరి అవన్నీ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుందా, జరగట్లేదా? జరగకపోతే ఏం చేయాలి? ఇంకొక విచ్చలవిడితనం కూడా మీరు పట్టించుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు వెనకేసుకొస్తున్నటువంటి మీ రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన 18 మాసాలుగా ఫ్లైట్లు పెంచింది, రూట్లు పెంచింది, అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది, డెస్టినేషన్స్ పెంచింది, వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినేషన్స్ పెంచింది, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది. కానీ ఫ్లైట్లు పెంచుకోవట్లేదనేది మీ ఓడు ఎందుకు రివ్యూ చేయలేదు? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎప్పటికప్పుడు టైం టు టైం పర్మిషన్, అంటే కొత్తగా రూట్లు అడుగుతున్నాడు ఏంటిడు? పాత రూట్లకు సరిపడా రిక్రూట్మెంట్ చేశాడా, చేయలేదా? ఎందుకని మీరు పట్టించుకోలేదు? మీ ఓడి పట్టించుకోలేదని అంటున్నా. వెంటనే ఆపాలి కదా, కొత్త రూట్లు ఇవ్వకూడదు కదా. కొత్త రూట్లు ఇచ్చేస్తారు, వాళ్ళు ట్రావెల్ ఇది పెంచేస్తారు, మైలేజ్ పెంచేస్తారు, ఆక్యుపెన్సీ రేషియో పెంచేస్తారు, అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు. కానీ స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాడో లేడని మాత్రం చూడరా?